నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చేగుంట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించిన దుబ్బాక ఎమ్మెల్యే. రసాయన కాలుష్య పరిశ్రమలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇచ్చేది లేదని తెలిపిన కొత్త ప్రభాకర్ రెడ్డి. పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్న మెదక్ ఎమ్మెల్యే. చినశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించిన మైనంపల్లి రోహిత్ రావు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామన్న జిల్లా ప్రత్యేక అధికారి. సిద్దిపేటలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అహ్మద్ నదీం. పేదోడి సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామంలో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లును మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ స్థానిక సర్పంచ్ సబితా రవీందర్తో కలిసి ప్రారంభించారు. పేదోడి సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామంలో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ స్థానిక సర్పంచ్ సబితా రవీందర్తో కలిసి ప్రారంభించారు. కొర్విపల్లి గ్రామంలో పోచమ్మల బోనాలలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ హాజరై స్థానిక సర్పంచ్ పుల్లారావుతో కలిసి బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఆశ చూపి మోసం చేశారని, ఏ గ్రామంలో కూడా పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ప్రతి గ్రామంలో పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వటం జరిగిందని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హయాంలోనే ఇందిరమ్మ ఇండ్ల పథకం తీసుకువచ్చి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వటం జరుగుతుందన్నారు. 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అంబాజీపేట సర్పంచ్ సబితా రవీందర్, కొర్వేపల్లి సర్పంచ్ పుల్లారావు, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు మోహన్ నాయక్, జంగరాయ్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ పోతరాజు రమణ, సానా సత్యనారాయణ, యాదవరావు, ఆకుల నవీన్ కుమార్, రామచంద్రం, ఉదయ్ కుమార్, అక్బర్, రాజ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ శంకరంపేట్ మండలంలో అంబాజీపేట్ గ్రామంలో మరి ఇందిరమ్మ ఇల్లులు ప్రారంభించుకోవడం జరిగింది. మీ అందరికి తెలుసు, గత 10 ఏళ్లలో మరి ఒక్క ఇల్లు కూడా ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఇవ్వలేదు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి మా బీద కుటుంబ సభ్యులు బాగుండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ఇందిరమ్మ ఇల్లులు ఇస్తా ఉన్నాం. కాబట్టి ఇదే కాదు, భవిష్యత్తులో బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ అన్ని రంగాలలో మన మండలిని కానివ్వండి, మన గ్రామాన్ని కానివ్వండి ముందుంచే విధంగా పనిచేస్తామని చెప్తే. మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి వడ్డీ లేని రుణాలను అందించడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే మహిళా భవన నిర్మాణానికి స్థానిక సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్తో కలిసి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ భూమి పూజ చేశారు. మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, మహిళల ఆర్థికంగా ఎదగడానికి వడ్డీ లేని రుణాలు అందించడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే మహిళా భవన నిర్మాణానికి స్థానిక సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్తో కలిసి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలని, మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే ఆ కుటుంబం ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుంటుందని అన్నారు. మహిళల కోసం వడ్డీ లేని రుణాలు అందించడం జరుగుతుందన్నారు. మహిళలకు ఉచిత బస్తో పాటు మహిళలకు సమావేశాలు ఏర్పాటు చేసుకుని మహిళా సంఘాల ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వారికి ప్రత్యేకంగా భవనాలు నిర్మించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు మోహన్ నాయక్, జంగరై సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, యాదవరావు, రామకృష్ణయ్య, మాజీ జడ్పీటీసీ పోతరాజు రమణ, సత్యనారాయణ, రామచంద్రం, ఉదయ్ కుమార్, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు అధికారులు. కార్యక్రమానికి డీఏఓ సురేష్ పాల్గొన్నారు. అలాగే కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు కూడా పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు అధికారులు. ఈ కార్యక్రమానికి డీఏఓ సురేష్ పాల్గొన్నారు. అలాగే కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ రోజు మొత్తం 14 దరఖాస్తులు రావడం జరిగిందని, వాటిని వివిధ శాఖలకు ఆన్లైన్ ద్వారా పంపించడం జరిగిందని, అలాగే వచ్చే సోమవారం వరకు సమస్యలను పరిష్కరిస్తామని డీఏఓ సురేష్ తెలిపారు. ముఖ్యంగా దరఖాస్తుల్లో ధరణిలో 11 గుంటలు మిస్సింగ్ 2017 నాటికి బోరంపల్లి మల్లారెడ్డి అనే రైతు చౌదరపల్లి గ్రామానికి చెందిన వారు, వర్గల్ మండలం చౌదరపల్లి గ్రామానికి చెందిన వారు ధరణి వచ్చినప్పటి నుంచి కూడా 11 గుంటలు మిస్ అయిందని, అటు సిద్దిపేటలో గజ్వేల్లో అప్లికేషన్ పెట్టుకుంటూ వస్తున్నారు కానీ ఇప్పటి వరకు వారి సమస్య పరిష్కారం కాలేదు. అలాగే మల్లన్న సాగర్ నిర్వసిత గ్రామాలైన ఆర్ఎండ్ఆర్ కాలనీకి సంబంధించిన కౌన్సిలర్ 9వ వార్డుకు చెందిన కౌన్సిలర్ ఉపేందర్ రెడ్డి ఈ రోజు ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి మల్లన్న సాగర్ గ్రామమైన వేములఘట్ గ్రామానికి సంబంధించి ఇప్పటి వరకు మొత్తం నిర్వాసితులకు 500 వరకు ప్లాట్లు కేటాయించారు కానీ ఎక్కడా కూడా పొజిషన్ చూపించలేదు. రింగ్ రోడ్డు వద్ద 125 లాక్ చూపించారు కానీ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు కానీ పొజిషన్ చూపించలేదు. అలాగే లింగరాజపల్లి స్కూల్ దగ్గర 100 ప్లాట్లకు కుంట కింద 40 ప్లాట్లు, ఎర్రవల్లి మసీద్ దగ్గర 60 ప్లాట్లు చూపించారు కానీ ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది కానీ ఇప్పటి వరకు పొజిషన్ చూపించలేదన్నారు. వీళ్ళు తీరా ఆ స్థలానికి వెళ్తే కోర్టు కేసులు ఉన్నాయంటూ బెదిరిస్తున్నారన్నారు. అలాగే గ్రామాలకు సంబంధించిన శ్మశాన వాటిక లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఒకవేళ ఎవరైనా గ్రామంలో చనిపోతే వారిని గజ్వేల్ శ్మశాన వాటికకు తీసుకొస్తే కూడా అక్కడ తగలబెట్టనియట్లేదని, అలాగే ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఒక గుంట చివరిలో టెంపరవరీగా శ్మశాన వాటిక ఏర్పాటు చేసుకుంటామని, వాటిని కూడా అక్కడ టెంపరవరీగా ఉన్న దానికి 4 స్నానపు గదులు ఏర్పాటు చేస్తే అక్కడ దాన్ని మేము వాడుకుంటామని, అలాగే 11 గ్రామాలకు సంబంధించి ఇప్పటి వరకు శ్మశాన వాటిక లేకపోవడంతో గత 5 సంవత్సరాల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. దయచేసి కలెక్టర్, సంబంధిత మంత్రులు, ముఖ్యమంత్రి స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా గజ్వేల్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొదటి అంతస్తు పైన పెట్టడంతో లిఫ్ట్ పనిచేయక మొదటి అంతస్తు మెట్లపై నుంచి వెళ్లాలంటే వచ్చిన దరఖాస్తుదారులు మెట్లపై నుంచి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు ఆలోచించి కింద ఫ్లోర్లోనే ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. మల్లన్న సాగర్ ముప్పు గ్రామాలకు సంబంధించినటువంటి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వం 5 సంవత్సరాలు దాటినా కూడా మాకు ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు దాటింది. అధికారులు ఇప్పటి వరకు కూడా మాకు ఒక శ్మశాన వాటిక ఏర్పాటు చేయమని చాలాసార్లు విన్నవించుకున్నాం కానీ శ్మశాన వాటిక ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు కనీసం ఉన్నటువంటి శ్మశాన వాటికలో ఉన్న కనీస వసతులు, బోర్ కానీ వాష్రూమ్స్ కానీ ఏర్పాటు చేయమంటే చేయకుండా రోడ్లపైన ఎవరైనా చనిపోతే వాళ్ళని రోడ్లపైన కాలేసి మేము కూడా నీళ్లు ఇంటి దగ్గరికి వెళ్ళి తెచ్చుకొని రోడ్లపైన స్నానం చేసేటువంటి పరిస్థితి ఏర్పరిచినారు. గతంలో మనం చూసాం, ఇంతకుముందు ఒక ఎర్రవల్లి నుండి ముస్లిం చనిపోతే ఇక్కడికి ఆర్డీఓ ఆఫీస్ కూడా తెచ్చారు. అప్పటికి కూడా చలనం లేదు. ఇప్పటి వరకు కూడా శ్మశాన వాటిక అనేటువంటి ఏర్పాటు చేయకుండా శ్మశాన వాటికకు సంబంధించినటువంటి కనీస వసతులు కూడా ఏర్పాటు చేయలేదు. మేము కూడా ఇప్పటికీ చాలాసార్లు అప్లికేషన్స్ ఇచ్చాం కానీ ఆ అప్లికేషన్కు ఎవరు కూడా ఇంకా రెస్పాండ్ కావడం లేదు. అధికారులు కూడా సరైన విధముగా మాకు ఎన్నిసార్లు ఇచ్చినా కూడా పట్టించుకోవడం కూడా లేదు. ఇలాంటి వ్యవస్థ మాకు ఏర్పాటు అయింది. మా ఆర్ఎండ్ఆర్ కాలనీ వేములఘట్ గ్రామానికి చెందిన విషయానికి వస్తే మా గ్రామంలో ఇప్పటికీ 400 పైచిలుకు ఫ్లాట్లు కేసుల్లో ఉన్నాయని చూపిస్తూ ఉన్నారు కానీ ఆ ఫ్లాట్స్ మాకు రికార్డు ప్రకారం రిజిస్ట్రేషన్ చేశారు, డాక్యుమెంట్స్ ఇచ్చారు, పొజిషన్ మాత్రం ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు ఆ ఫ్లాట్స్ అన్నీ కేసులో ఉన్నాయి అని చెప్తున్నారు. కేసులో ఉన్నటువంటి ఫ్లాట్లు ఎందుకు మాకు రిజిస్ట్రేషన్ చేశారు? అలాంటి రిజిస్ట్రేషన్ చేయడానికి గల కారణం ఏంటి? మా పైన అధికారులు కక్ష సాధింపుగా మా వేములఘట్ గ్రామాన్ని ఎంచుకొని మా గ్రామాన్ని ప్రజలను ఇబ్బంది కలగజేస్తున్నారు. కాబట్టి అలాంటి ఇబ్బంది కలగకుండా మా యొక్క ఫ్లాట్లను మాకు ఇవ్వాల్సిందిగా, అటువంటి కోర్టు కేసులు కానీ లేకపోతే ల్యాండ్ తీసుకోకముందు మీరు ఎందుకు మాకు రిజిస్ట్రేషన్ చేశారు, మరి మీకు సమాచారం లేకుండా మీరు ప్రభుత్వం ఇతరులు ఎవరైనా చేసే అధికారులు చూడాల్సినటువంటి ఒక పరిష్కారం చేయాలి కానీ అధికారులే రిజిస్ట్రేషన్ చేశారు, ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేశారు. అటువంటి ప్లాట్లలోనే ఇష్యూస్ ఉన్నదంటే మరి ప్రజలను ఎవరు కాపాడుతారు? మేము ఎలా బతకాలి? మా పరిస్థితి ఏంది? మా యొక్క ఫ్లాట్లలో ఉన్నటువంటి కేసులను తొందరగా తొలగించి మా యొక్క ఫ్లాట్లు మాకు ఇవ్వాలని, మాకు ఎలాంటి ఇష్యూస్ లేకుండా చేయాలని, శ్మశాన వాటికి కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా అధికార యంత్రాంగాన్ని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేక అధికారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీం అభినందించారు. ఆయన సోమవారం సిద్దిపేట ఐడీఓ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె హైమవతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ సాధన రష్మి పెర్మాల్తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా అధికార యంత్రాంగాన్ని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రగతి జిల్లా ప్రత్యేక అధికారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీం అభినందించారు. ఆయన సోమవారం సిద్దిపేట ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె హైమవతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ సాధన రష్మి బిర్మల్ తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద మార్చి 16 నుంచి జూన్ 12 వరకు జిల్లాలోని వివిధ శాఖల అమలు చేసిన కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను ప్రదర్శించి ఆయన పరిశీలించి సంబంధిత శాఖల నివేదికలను పరిశీలించి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న జిల్లా కలెక్టర్ హైమవతిని ప్రత్యేకంగా అభినందించారు. సమీక్ష సమావేశంలో వైద్య, వ్యవసాయ, విద్య, గ్రామీణాభివృద్ధి, పోలీస్, ఐసీడీఎస్, ఫుడ్ సేఫ్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, పంచాయతీ మరియు మున్సిపల్ అధికారులు తమ శాఖల ద్వారా చేపట్టిన కార్యక్రమాల లక్ష్యాల ప్రగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమర్పించారు. కార్యక్రమం అమలులో ఎదురైన ఫిర్యాదులు, వాటి పరిష్కారానికి చేపట్టిన చర్యలు, జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక అధికారి వివరాలను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. సమీక్షా సమావేశంలో ప్రత్యేక అధికారి మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలుపై ముఖ్యమంత్రి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు. కార్యక్రమం అమలును పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాకు ఒక రాష్ట్ర స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి జిల్లాల వారీగా పురోగతిని సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లాలో వార్డు, గ్రామ, మండల సభల ద్వారా దాదాపు 19,000 ఫిర్యాదులు స్వీకరించడం జరిగిందని, ప్రత్యేక టైం బ్యాడ్ తో పాటు ప్రణాళికాబద్ధంగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. స్థానికంగా పరిష్కరించే అవకాశం ఉన్న వాటిని పరిష్కరించి పై స్థాయిలో మాత్రమే పరిష్కారమయ్యే సమస్యలను వెంటనే ఉన్నత అధికారులకు లేదా సంబంధిత శాఖలకు పంపించాలని, పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా యంత్రాంగాన్ని ప్రత్యేక అధికారి అభినందించారు. కార్యక్రమానికి సంబంధించి పూర్తి డాక్యుమెంటేషన్ రూపొందించి సాధించిన విజయాలతో పాటు ఎదురైన సవాళ్లు, వాటి పరిష్కారానికి చేపట్టిన చర్యలను కూడా అందులో పొందుపరచాలని సూచించారు. అదేవిధంగా విజయగాథలను సైతం నివేదికలో చేర్చాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె హైమవతి మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో పనిచేయడం మూలంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. ప్రత్యేక అధికార సూచనల మేరకు టైం బాండ్ తో శాఖల వారీగా సమస్యల పరిష్కారానికి ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. పెన్షన్ల దరఖాస్తు వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని, ఇందిరమ్మ ఇండ్ల మంజూరును మంత్రికి ఆదేశాల మేరకు చేపడతామన్నారు. కార్యక్రమం ముగింపులో ప్రత్యేక అధికారి నషాముక్త్ భారత్ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కె హైమవతి ప్రత్యేక అధికారిని చర్యాల పెయింటింగ్స్ తో సత్కరించారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి, సిపిఓ, అదనపు డీసీపీ, ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా మనకి జిల్లాకి స్పెషల్ ఆఫీసర్ని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అపాయింట్ చేయడం జరిగింది, శ్రీ అబ్దుల్ నదీం సార్ని. సో వీరు ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించి జిల్లాలో మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ ఏమైతే కనుక పార్టిసిపేట్ చేశారో ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో వీళ్ళందరికీ కూడా రివ్యూ చేయడం కోసం సారు విచ్చేయడం జరిగింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్, డిఎఫ్ఓ గారు, సిపిఓ గారు అండ్ అదర్ ఆఫీసర్స్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా సార్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మార్చి 6 నుంచి 12 వరకు 99 days యాక్షన్ ప్లాన్ని గవర్నమెంట్ ఏవైతే కనుక ఇంప్లిమెంట్ చేయడం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సార్. దీని మెయిన్ ఎయిమ్ క్రియేట్ అవేర్నెస్ ఆన్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ గురించి సార్. సో ఇది 4 levelsలో జిల్లా లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సార్. విలేజ్ లెవెల్, అలానే మున్సిపాలిటీస్లో వార్డ్ లెవెల్, మండల్ లెవెల్, తర్వాత కాన్స్టిట్యున్సీ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్లో 4 phases మనము ఇంప్లిమెంట్ చేశాం సార్. ఇదే భాగంగా మొత్తం 10 themes మేము ఇది ఆఫ్టర్ సీయింగ్ ది ప్రెజెంటేషన్ అందరు ది థీమ్ వారీగా చాలా వివరంగా చెప్పినారు. ఆల్ ది థీమ్స్ కవర్ చేశారు, ఇంక్లూడింగ్ ఈ క్లీన్లీనెస్ అండ్ ఫైల్ క్లియరెన్స్ వీక్ మొదటి 10 రోజులు ఏదైతే తీసుకున్నారో. సో అన్నీ చూస్తే వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు కాంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ, కలెక్టర్ గారికి, సిపి గారు, అండ్ దెన్ డిఎఫ్ఓ గారు, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, బికాస్ దే ప్లేడ్ అ కీ రోల్ ఇన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేయడము, అండ్ ఆల్ ది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ who have taken very active lead in this whole 99-day action plan లో మీ చొరవ వలన ఇది అంతా ఘనంగా చేయడం జరిగింది. సో దీంట్లో ఇప్పుడు కొన్ని 3-4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మీరు మంచి పని చేశారు, కానీ దీనికి డాక్యుమెంట్ చేయడం అనేది అంతే ముఖ్యం ఉంది. సో
సో దయచేసి ఆల్రెడీ మీరు చాలా వరకు ఉంది, ఇంకా కొంత రిఫైన్మెంట్ చేసేసి మీ డిపార్ట్మెంట్ వారీగా ఒక చిన్న బుక్లెట్, అట్లాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కాన్సాలిడేటెడ్ ఒకటి బుక్లెట్ అనేది తయారు చేస్తే డాక్యుమెంట్ చేసినట్టయితే అందులో. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ఐఓసీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు వ్యవసాయ శాఖ అధికారి ఏడీఏ బాబు నాయక్. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందించే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మరియు క్రిమిసంహారక మందులను ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మాత్రమే కొనుగోలు చేయాలని, దళారుల వద్ద కొనుగోలు చేసి మోసపోవద్దని తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఐఓసీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు వ్యవసాయ శాఖ అధికారి ఏడీఏ బాబు నాయక్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 35,488 మంది రైతులు ఉండగా యూరియాను 88,282 యూరియా బస్తాలను ఆన్లైన్ యాప్ ద్వారా బుక్ చేసుకోవడం జరిగిందని, తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందించే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మరియు క్రిమిసంహారక మందులను ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. దళారుల వద్ద కొనుగోలు చేసి మోసపోవద్దని, కొనుగోలు చేసే ముందు రసీదు తప్పకుండా తీసుకోవాలని, రైతులు యూరియా యాప్ ద్వారానే కొనుగోలు చేసుకోవాలన్నారు. గ్రౌండ్ స్థాయిలో పనిచేయడం జరుగుతుంది. 4 ఏవోలు మండలానికి ఒక్కరు చొప్పున. ప్రస్తుతం వానాకాలం సీజను 2026 సంబంధించింది. రైతులకు ముఖ్య సూచన మరియు రైతులు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఎరువులు మరియు విత్తనాలు. ముఖ్యంగా విత్తనాలు. వ్యవసాయము చేయాలంటే మంచి విత్తనము ఉంటేనే రైతుకు మరి దిగుబడి మంచిగా వచ్చి చీడపీడల నుంచి కానీ మరి ఇతర వ్యాధుల నుంచి కానీ మరి పంట అనేది మంచిగా తట్టుకొని మంచిగా రావడం జరుగుతుంది. కాబట్టి అయితే ముఖ్యంగా మన ప్రాంతంలో పత్తి, వరి, మొక్కజొన్న మరియు ఇతర పంటలు, వెజిటేబుల్స్ కానీ ఆ పంటలు వేయడం జరుగుతుంది. అయితే ఈ వానాకాలం సంబంధించి వరి విత్తనాలు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. వరి విత్తనాలు ముఖ్యంగా మనకు బీపీటీ 5204 మరి ఆర్ఎన్ఆర్ రకము మరి తెలంగాణ సోనా అంటాము, అట్లాగే WGL 44, అట్లాగే KNM వెరైటీ, అట్లాగే మరియు ఇంకొకటిది JGL వెరైటీ, మరి HMT సోనా. ఈ రకంగా మొత్తము మనకు 7 రకాల మరి సన్న రకం వడ్లు విత్తనాలు అన్నీ కూడా అమ్మాలనేది మనకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా డీలర్లందరికీ కూడా మేము స్టాక్ రిపోర్ట్ తీసుకుంటూ ఉన్నాము. ప్రతి డీలర్ కూడా ప్రభుత్వం ఏదైతే సన్నవడ్లు ఈ 7 రకాలు చెప్పడం జరిగిందో అవి మొత్తము వారి వారి షాపులలో అందుబాటులో ఉంచాలనేది మేము క్లియర్ ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాంతో పాటుగా మరియు రైతులు ముఖ్యంగా ఈ పత్తి విత్తనాలు మరి తీసుకుంటూ ఉంటారు. మన ప్రాంతంలో ఎక్కువ పత్తి కూడా వేయడం జరుగుతుంది కాబట్టి అయితే ఇక్కడ రైతులు ఒకటే గమనించాలి, పత్తి ప్యాకెట్ పైన పత్తి విత్తనాలు డీలర్ దగ్గరనే కొనాలి. స్పష్టంగా పత్తి ప్యాకెట్ పైన QR కోడ్ అని స్పష్టంగా ఉంటుంది. మార్కెట్లో చాలా రకాల కంపెనీలు వస్తున్నాయి. మీరు ఏదో డీలర్ కానీ ఇతర కంపెనీ వాళ్ళు కానీ ఏదో చెప్పిరని చెప్పేసి ఇష్టం వచ్చిన వేరే రకాలు కొనద్దు. తమరికి నచ్చిన విత్తనాలు QR కోడ్ ఉన్నటువంటి మరి లైసెన్స్ కలిగిన డీలర్ దగ్గర నుంచి మరి లైసెన్స్ కలిగిన కంపెనీ విత్తనాలనే తీసుకోవాలి. అక్కడ ఏంటంటే రైతు ముఖ్యంగా రసీదు కంపల్సరీ తీసుకోవాలి, రైతు సంతకం పెట్టాలి. ఒకవేళ రసీదు తీసుకోకపోతే రేపటి రోజున మరి విత్తనం ఏ రకంగా అయినా మొలకెత్తకపోతే కానీ, ఖాతా గాయకపోతే కానీ, ఇంకా వేరే రకంగా ఏ రకంగా రైతుకు నష్టం జరిగినా మనము కన్జ్యూమర్ ఫోరంలో కోర్టు ద్వారా మరి కంప్లైంట్ చేసుకొని మన నష్టం పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ రైతు రసీదు లేకపోతే మాత్రం ఇబ్బంది పడే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి రైతులు అందరికీ ఒకటే విన్నపము, మీరు మీ స్థాయిలో ఎక్కడైనా ఎటువంటి చిన్న చిన్న పొరపాట్లు చేసినా మీరు ఇబ్బంది పడతారు. అట్లాగే గ్రామాల్లో కూడా పత్తి విత్తనాలు అని చెప్పి మరియు HT కాటన్ అని చెప్పి ఇంకోటి చెప్పి ఎక్కడైనా మీ దృష్టికి వచ్చినా కానీ అక్కడక్కడ అమ్ముతున్ననే వార్తలు వస్తున్నాయి వేరే వేరే మండలాల్లో. అటువంటి ఏదన్నా ఉన్నా కానీ మనకు జిల్లా టాస్క్ ఫోర్స్ టీం ఉంది, మా వ్యవసాయ అధికారులు ఉన్నారు మండల స్థాయిలో, ఇంకా మా ఇతర సిబ్బంది ఉంటారు. వాళ్ళ దృష్టికి తీసుకురావాలి. ఎవరైనా మరి చాలా సీక్రెట్గా ఎక్కడైనా ఇంట్లో పెట్టి కానీ కిరాణా కొట్టులో పెట్టి కానీ ఎక్కడైనా అమ్మినచ్చో అటువంటి ఏదైనా ఉన్నా కానీ మా దృష్టికి వ్యవసాయ శాఖ కానీ మరి పోలీసుల దృష్టికి కానీ తీసుకొచ్చినట్టయితే మరి వారిపైన చట్టపరమైన శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే రైతులకు ఒకటే, ఇప్పుడు మనకు యూరియా మెయిన్ ముఖ్యంగా ప్రస్తుతం సీజన్లో యూరియా అనేది మన యూరియా యాప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అన్ని మండలాల్లో యూరియా అందుబాటులో ఉంచడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే రైతు తన యొక్క ఇంటి నుంచే మనకు యూరియా యాప్లో మరి ఫోన్ OTP వస్తుంది. దాని ద్వారా ఏ షాప్లో ఎంత
బస్తాలు ఉన్నాయి అని దాన్ని బట్టి మనకి ఎన్ని బస్తాలు కావాలనో మనకి ఎకరానికి 2 బస్తాల చొప్పున ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి మరి వారికి అవసరం మేరకు మరి యూరియా యాప్లో మరి ఆన్లైన్లో యూరియా యాప్లో బుక్ చేసుకొని మరి 24 గంటల లోపల అంటే 2 రోజులు అంటే సుమారుగా 48 గంటలు వస్తుంది. అది 48 గంటల లోపల మరి షాప్కి వెళ్ళి రైతు మరి యూరియా తీసుకోవాలి. అన్ని డీలర్ల దగ్గర డిసిఎంఎస్ కౌంటర్లు కానీ, అగ్రోస్ కౌంటర్లు కానీ, పిఎస్సిఎస్ కానీ మరి ఇతర ప్రైవేట్ డీలర్ల దగ్గర కూడా మనము యూరియా అనేది అందుబాటులో ఉంచినాం. అట్లాగే ఈ కాంప్లెక్స్ ఎరువులు అవి కూడా మనకు ఈ మధ్యలో రేట్లు పెరగడం జరిగింది. చేగుండ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ చిన్నారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో, మండలంలోని సర్పంచ్లు, కార్యదర్శులతో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇబ్రహీంపూర్ సర్పంచ్ జ్యోతి రామ్రెడ్డి, సోమలాతండ సర్పంచ్ ప్రవళికలో గ్రామాల్లోని సమస్యలను అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేగుంట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ చిన్నారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, మండలంలోని సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులతో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అభివృద్ధిపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇబ్రహీంపూర్ సర్పంచ్ జ్యోతిరామ్రెడ్డి, సోమలాతండ సర్పంచ్ ప్రవళికలు గ్రామంలోని విద్యుత్, మురుగు కాలువలు, సీసీ రోడ్ల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయారు. విద్యుత్ సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని పరిశ్రమల నుంచి కాలుష్య వ్యర్థ జలాలు రావడం జరుగుతుందని, కాలుష్య పరిశ్రమలు ఏర్పాటు కాకుండా అనుమతులు ఇవ్వకుండా చూడాలని, కర్ణంపల్లి దేవాలయం సమీపంలో పరిశ్రమలు ఉండడంతో దుర్గంధం వాసన వెదజల్లుతోందని, వాటిపై చర్యలు తీసుకోవాలని కర్ణంపల్లి ఉప సర్పంచ్ శివ అధికారులతో పాటు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయారు. స్పందించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రసాయన పరిశ్రమలు కానీ, ఇతర కాలుష్య పరిశ్రమలకు గాని ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వకూడదని, మండలంలోని జీవిక మరియు ఇతర రసాయన పదార్థాలు వెదజల్లే పరిశ్రమలకు నోటీసులు ఇచ్చి తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రసాయన పరిశ్రమలు వద్దనే ప్రజల ఆరోగ్యం మాకు ముఖ్యమని, ఎట్టి పరిస్థితుల్లో కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు మండలంలో అనుమతులు ఇవ్వకూడదన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు సూచించారు. అటవీ ప్రాంతంలో భూములనే ప్రాంతంతో పాటు చెట్లను నరకడం జరుగుతుందని, పూర్తిగా చెత్తను తీసుకొచ్చి అటవీ ప్రాంతంలో వేయడం జరుగుతుందని, చెట్లను నరికిన భూమి అన్యాక్రాంతానికి గురైన వ్యర్థ పదార్థాలను అడవిలో పారపోసిన శాఖాపరమైన చర్యలు తప్పవని డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గీతా అగర్వాల్ సూచించారు. చెట్లు మానవ మనుగడకు ఎంతో ఉపయోగపడతాయని, ఎవరూ కూడా చెట్లను నరికినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేసులు నమోదు చేసి వారిని జైలుకు పంపాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చాయి, వాటి నిర్మాణాలు ఏ స్థాయిలో ఉన్నాయని పంచాయతీ కార్యదర్శులను అడగగా సరైన సమాధానం రాకపోవడంతో కార్యదర్శులపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడవాళ్లు 14 నుంచి 18 సంవత్సరాలలోపు కిషోర బాలికలకు ప్రత్యేక స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి హేమా భార్గవి, ఐకేపీ ఏపీఎం దుర్గా ప్రసాద్లకు తెలిపారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా ప్రారంభించిన పనులు జూలై వరకు పూర్తి చేసుకోవాలని, జూలై 1వ తేదీ నుంచి పథకం మారడం జరుగుతుందని, ఎన్ఆర్ఈజీఎస్ నుంచి వీబీజీ రామ్జీ పథకం రావడం జరుగుతుందని, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మండలంలో మొత్తం 27 మహిళా భవనాలు, ప్రహారీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని, వాటిని వెంటనే పూర్తి చేయాలని డిఆర్డీఓ పిడి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలుసుకునేందుకు సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామాల్లో ఉన్న మంచినీటి సమస్య, విద్యుత్ సమస్య, మురుగు కాలువ సమస్య, ఇతర సమస్యలపై చర్చించడం జరుగుతుందని, వాటన్నింటి కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. గ్రామాల్లో కార్యదర్శుల పాత్ర కీలకమని, ఏ గ్రామంలో ఏ సమస్య ఉందో ఆ సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోవాలని, అప్పుడే గ్రామంలోని సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఎంపీపీ కానీ, జెడ్పీటీసీ కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ ఆ మీటింగ్ లేవు కాబట్టి మరి ఈ సమస్యల మీద మాట్లాడుకోవడానికి ఒక ప్లాట్ఫారం కావాలి కాబట్టి మరి ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాం. గతంలో జనరల్ బాడీ మీటింగ్లో ఇవన్నీ అన్ని డిపార్ట్మెంట్ల గురించి కూడా మనం ఇదే విధంగా చర్చ జరిగేది. గంటల తరబడి జిల్లా పరిషత్ చైర్మన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లా, మండల హెడ్ క్వార్టర్లా చర్చించుకొని ముందుకు పోయేది. మరి అవి లేవు కాబట్టి, అవి ఎలక్షన్లు కాలేదు కాబట్టి, మరి ఆ బాడీ లేదు కాబట్టి మరి ఈ రూపకంగా మనం ఈరోజు ఇంతమందిని కలిసి ఆ గ్రామ సమస్యల మీద మాట్లాడుకున్నాం. మరి దీన్ని దయచేసి శ్రద్ధగా అందరూ కూడా ఈ బాధ్యతగా తీసుకొని అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు వచ్చారు కాబట్టి ఇది ప్రజల కోసం ప్రభుత్వం మనం అందరం కూడా మన జవాబుదారులం కాబట్టి దీన్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ 1 month తర్వాత మళ్ళీ ఇదే మీటింగ్లో మనం ఈరోజు చర్చించుకున్న అంశాల మీద మరి మన ప్రోగ్రెస్ ఎక్కడున్నాం, ఏమైనా చేయగలిగినామా, లేకుంటే ఏదో మాట తూతు మంత్రంగా మాట్లాడుకొని వెళ్ళిపోయినామని కాకుండా దయచేసి మీరు అందరూ కూడా శ్రద్ధతోటి ఈ మండలం ఏంటంటే బార్డర్లో అయిపోయింది. దుబ్బాక నియోజకవర్గంలో ఆ నియోజకవర్గానికి సిద్దిపేట జిల్లాలో 6 మండలాలు, ఈ జిల్లాలో 2 మండలాలు, అటు నుంచి బార్డరు మళ్ళీ మెదక్ జిల్లా నుంచి కూడా బార్డర్ అయింది. కాబట్టి అధికారులు
అందరూ కూడా ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. ఎవరు కూడా పర్మనెంట్ ఎంప్లాయీ లేకుండా మొదటి నుంచి కూడా చేయకుండా అంటే ఏదో కూడా ఇట్లా పడేసినట్టు మరి పక్కకు పడేసినట్టు ఉంటుంది. దీనికి కేటాయించిన అధికారులు అంతా డిప్యూటేషన్ మీద బయటకు వెళ్ళిపోతారు. దీనికి అంతా ఇన్ఛార్జి అధికారులు ఉన్నారు. ఆ ఇన్ఛార్జి అధికారులకు కూడా నేను మొత్తం లెక్కలేసి ఎక్కడెక్కడ ఇన్ఛార్జి ఉన్నారు, ఎక్కడెక్కడ పర్మనెంట్ ఆఫీసర్లు ఉన్నారు. త్వరలోనే దాని మీద కూడా నేను పై అధికారులతో మాట్లాడి మీ మండల స్థాయిలో అధికారులు ఎవరైతే లేరో పర్మనెంట్గా మనకు ఇక్కడ పనిచేసుకోవడానికి ఒక పర్మనెంట్ అధికారులు ఉంటే బాగుండేది. అన్ని డిపార్ట్మెంట్లలో కూడా దాని మీద కూడా నేను మళ్ళీ రివ్యూ పెట్టి చూస్తాను. కొన్ని ముఖ్యమైన కీలకమైన అంశాల మీద మనం మాట్లాడినాం. వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, శానిటేషన్ మీద మాట్లాడినాం, క్లీనినెస్ మీద మాట్లాడినాం. ఇవన్నిటి మీద కూడా మరి మా సెక్రటరీలు చాలా కీలకం. వాళ్ళంతా మీ అందరూ మేము చిన్నగా అనుకుంటున్నారు. మీరు గ్రామానికి మీరే బాసులు. మరి ఒక గ్రామంలో మీరు పర్మనెంట్ జాబ్ మీరే మరి కనీసం బాధ్యతగా అన్ని డిపార్ట్మెంట్ల మీద కూడా ఏమేమి జరుగుతున్నది, శానిటేషన్ ఏ విధంగా ఉన్నది, మరి ఎలక్ట్రిసిటీ ఏ విధంగా ఉన్నది, కరెంట్ వేజ్ కాంపోనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం ఇచ్చేది. ఇప్పుడు 60-40 చొప్పున మనకు పెట్టారు. అంటే స్టేట్ గవర్నమెంట్ 40%, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ 60% మనకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మనకు గవర్నమెంట్ ప్లాన్ చేయడం జరిగింది. అట్లాగే మనకు 60 రోజుల హాలిడే ఇచ్చింది. అంటే ముఖ్యంగా ఈ వ్యవసాయ సీజన్లో రైతులకి మనకి ఏంటంటే ఈ రైతులకి పనులు ఉంటాయి కాబట్టి హాలిడే ఇచ్చారు. బట్ అది స్కీమ్ స్టార్ట్ అయిన తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా నిర్ణయిస్తుందనే దాని మీదకి అది ఆధారపడి ఉంటుంది. కాబట్టి అదొక మనకి ఒక రూల్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే విభజనలో దాదాపు 318 రకాల మెటీరియల్ కాంపోనెంట్ వర్క్స్ పెట్టారు. సో దాదాపు గ్రామాల్లో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు ఇది లేదు అనేది లేదు. ఎస్, వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ఇంతకుముందు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే చెక్ డ్యామ్స్ కానీ, ఊటకుంటలు కానీ, ఫామ్ పాండ్స్ కానీ, తర్వాత అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు అడిషనల్ క్లాస్ రూమ్స్ ఇంతకుముందు లేకుండా ఇప్పుడు ఆల్రెడీ క్లాస్ రూమ్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. అట్లాగే మనకి పిఎస్సి భవనాలు అంటే ఎక్కడైనా మనకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉంటే వాటి మంజూరీ కూడా చేశారు. వెటర్నరీ బిల్డింగ్స్ ఎక్కడైనా అవసరం ఉంటే వెటర్నరీ బిల్డింగ్స్ చేశారు. అట్లాగే ముఖ్యంగా అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా కాంపౌండ్ మన రైతులు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇంటి దగ్గరే వాళ్ళు బుక్ చేసుకొని ఆ షాప్కి 24 గంటల లోపల వెళ్ళి వాళ్ళ అంటే టైంలో అంటే మీరు లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు, అంటే అక్కడ ఎదురు చూడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు మీ సమయంలో వెళ్ళేసి తీసుకోవచ్చు అన్నమాట. సో ఈ యూరియా యాప్ డిజైన్ చేశారు. కాకపోతే ఇవన్నీ మేము ప్రతి ఏఆర్ఎస్కే సెంటర్స్, టీఎస్ఎస్ సెంటర్స్లోను అలాగే డిసిఎంఎస్ సెంటర్స్లో మేము యూరియా ప్లేస్ చేయడం జరుగుతుంది. సో మీరు అంటే మేము అవగాహన కూడా కల్పించాం. లాస్ట్ సగం సీజన్ నుంచి మనం యూరియా యాప్ బుక్ చేసుకోవడం జరిగింది. ఇదే సేమ్ ఈ సీజన్ నుంచి కూడా మనం అదే యాప్ ద్వారానే యూరియా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో దీనికి అంటే అందరూ ఏమనుకుంటారంటే వారు వచ్చేసింది, యూరియా దొరుకుతుందో దొరకదో అనేది కూడా చాలామంది అనుమానంతో ఉన్నారు. ఇది అంటే యాక్చువల్గా మాకు గవర్నమెంట్ భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చేగుంట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించిన దుబ్బాక ఎమ్మెల్యే. రసాయన కాలుష్య పరిశ్రమలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇచ్చేది లేదని తెలిపిన కొత్త ప్రభాకర్ రెడ్డి. పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్న మెదక్ ఎమ్మెల్యే. చినశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించిన మైనంపల్లి రోహిత్ రావు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామన్న జిల్లా ప్రత్యేక అధికారి. సిద్దిపేటలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అహ్మద్ నదీం. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.